నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ ట్రైమై టీవీకి స్వాగతం. గత 3 ఏళ్లుగా ట్రైమై టీవీ అయినాక పేరెంట్ ఛానల్ అయిన మంచి మార్గంలో మనము హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం ప్రాపర్టీస్ అంటే సామాన్యుడికి అందలేని పరిస్థితిలో రియల్ ఎస్టేట్ ఉన్న కారణంగా మన 2 ఛానళ్ళు ఈ రియల్ ఎస్టేట్ని ఎలాగో అలాగా సామాన్య ప్రజలకు చేరువగా చేయాలి. సామాన్యుడు కూడా తన ఇల్లు హైదరాబాదు అట్లీస్ట్ పరిసర ప్రాంతాల్లో కట్టుకునేలా ఒక ఉద్యమాన్ని లేవనెత్తి మన పేరెంట్ ఛానల్ అయిన మంచి మార్గంలో దాదాపు 5 లక్షల గంటల వాచ్ టైంతో హైదరాబాద్ తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్స్లో నంబర్ 1 ఛానల్గా మన ఛానల్ నిలిచింది. ఈ 2 ఛానల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. రియల్ ఎస్టేట్లో ఎవరికి ఏ అనుమానం లేనప్పుడు మన ఛానల్లో ప్రసారమైన వీడియోస్ అందరి మనసులు తట్టి మెదడును రేకెత్తించి అనుమానాలు కలిగించి టోటల్ ఈ ప్రీమియం లివింగ్ అంటే ప్రీమియం రెసిడెన్షియల్ అనే కాన్సెప్ట్ని తునాతునకలు చేసే దాంట్లో మా 2 ఛానల్స్ ఎంతో అంటే ముఖ్యమైన పాత్ర పోషించాయి. తెలుగులో అందరికీ అర్థమయ్యేలా మన ఛానళ్ళు 1కి 10 సార్లు ప్రతి ఒక్క టాపిక్ని చాలా స్పష్టతతో అర్థం కాకపోతే కమెంట్ రూపంలో రాసే వాళ్లకు అర్థమయ్యేలా ప్రతి ఒక్క విషయం పూసగుచ్చినట్టు చెప్పి వాళ్లలో అనుమానం రేకెత్తించి రియల్ ఎస్టేట్ అంటేనే ఒక అనుమానాస్పద బిజినెస్గా చూడాలి అని మన 2 ఛానళ్ళు గత 3 ఏళ్లుగా ఎనలేని కృషి చేస్తూ ఉన్నాయి. ఈ కృషి ఇలా కొనసాగాలి అంటే, మన ఛానల్స్ ఇలాగే నడవాలి అంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబరు, ప్రతి ఒక్క వ్యూవర్ ఈ ఛానల్ని నిలబెట్టే పని చేయాలి అని మనం కోరుతూ ఉన్నాం. అయినంత మీ శక్తికి మించకుండా మీరు ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ చేయగలిగితే మన ఛానల్ ఈ 2 ఇలాగే దూసుకుపోయి రియల్ ఎస్టేట్ని మోకాళ్లపై వచ్చేలా కృషి చేస్తూనే ఉంటాయి. 3 ఏళ్లుగా సబ్స్క్రైబర్సు, వ్యూవర్స్ వీళ్ళ సహకారంతో మన ఛానళ్ళు విజృంభిస్తూ ఉన్నాయి. గత 2.5 ఏళ్లుగా మన మంచి మార్గం ఛానల్కి సబ్స్క్రైబర్సు, బయటి ఎన్ఆర్ఐలు అందరూ అంటే ఎవరికి శక్తి ఎలా కుదురుతుందో అలా డొనేట్ చేస్తూనే ఉన్నారు. ఈ డొనేట్ చేయటం వల్ల నాలో నూతన ఉత్సాహం నిండి ఇంకా హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ స్కామ్స్ని బయటపెట్టి ప్రాజెక్ట్ ఇవాల్యుయేట్ చేసి దాంట్లో ఎంత మోసం ఉంది అని పసిగట్టి మీ అందరికీ క్యాల్కులేషన్స్తో సహా ఒక ప్రాజెక్ట్ రివ్యూ అని చేపట్టి ఆ బిల్డర్
ఎంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు పర్ ఫ్లాట్ అని చెప్పి టోటల్ ప్రాజెక్ట్ యొక్క మోసాన్ని మనం పసిగట్టి మీ అందరికీ అంటే వీడియో రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి ఒక నిబద్ధతతో పనిచేయడానికి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ని మనం సేకరించడానికి ఎంతో కృషి జరుగుతూ ఉంటుంది. ఈ కృషి అంటే డబ్బులు లేకుండా జరగదు, ఎంతో కృషి దీంట్లో ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ని ఇవాల్యుయేట్ చేయాలంటే దానికి అయ్యే కాస్ట్, ఆ ల్యాండ్ ఎప్పుడు కొన్నారు, టోటల్ ఇప్పుడు ల్యాండ్ డెవలప్ చేస్తే ఆ బిల్డర్కి వచ్చే ప్రాఫిట్తో సహా ఆ ప్రాజెక్ట్లో జరిగే అక్రమాలు ఇవన్నీ మీ ముందర పెట్టాలి అంటే దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. ఈ ఛానల్ కూడా ఏ స్పాన్సర్స్ స్వీకరించదు, ఏ బిల్డరు మనకు డబ్బు ఇవ్వడు, ఎవడు ఎలాంటి సహాయం చేయడు. కాబట్టి సబ్స్క్రైబర్స్ లేదా దీంట్లో అంటే వ్యూవర్స్, అదే కాకుండా మెంబర్స్ కాంట్రిబ్యూషన్తోనే మన ఈ 2 ఛానళ్ళు నడుస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. లేకపోతే మనకు సమాచారం సేకరించడం, మిమ్మల్ని అందరినీ రక్షించడం తలకు మించిన పని. అది బిల్డర్లు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, బ్రోకర్లు కానివ్వండి, ఏ సమాచారం ఈజీగా బయటపెట్టారు. ఆ సమాచారాన్ని మీ అందరి కోసం సేకరించి మీ అందరి డబ్బును అంటే పాజిటివ్ రియల్ ఎస్టేట్ వైపు తీసుకుపోవడం మన ధ్యేయం. కాబట్టి ఆ ధ్యేయంపై మనం నడుస్తూనే ఉంటాం. ఈ పయనం కొనసాగుతూనే ఉంటుంది. మీ అందరి డబ్బు రక్షించడం మన ఛానల్ బాధ్యత. 2.5 ఏళ్లుగా ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి అంటే ఫార్మా సిటీ రద్దై ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి టోటల్ హై రైజెస్, హైదరాబాదులో వెలుస్తున్న హై రైజెస్ పై మనం డేగ కన్నేసి ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ మనం వాలిపోయి ఆ నిజాన్ని మీ కండ్ల ముందు ఉంచే బాధ్యత మాది. కాబట్టి ఆ కృషి కొనసాగుతూనే ఉంది. అందరూ అనుకున్నట్టు ఎక్కడ డెవలప్మెంట్ జరగాలనో అక్కడ జరుగుతలేదు, ఎక్కడ జరగకూడదు అక్కడ నొక్కి పెట్టి డెవలప్మెంట్ చేయటం వల్ల చాలామంది ఈ రియల్ ఎస్టేట్ ర్యాలీలో పాల్గొనలేకపోతున్నారు. అంటే వాళ్ళు వెనుకబడిపోతున్నారు. ఇదంతా ఒక సామ్రాజ్యం, మాఫియా సామ్రాజ్యంలా మారి ఎవడు ముందు ఏమనుకుంటాడో ఆ ఏరియానే డెవలప్ చేసి అందుబాటులో లేకుండా ప్రీమియం లివింగ్ పేరు చెప్పి వేలాది లక్షలాది మంది డబ్బును అంటే వ్యర్థంగా, అంటే దానికి అవసరం లేదు, 1,00,000 ఉన్నక్కడ 5 లక్షలు అని చెప్పి 4 లక్షలపై బ్యాంకు లోన్ 9% వడ్డీ చెల్లిస్తూ లక్షలాది మంది ఈ బాధపడుతూ ఉన్నారు. ఈ బాధను తొలగించే ఏకైక ఛానల్ ఒక మన పేరెంట్ ఛానల్ అయితే ఈ ట్రైమై టీవీ సహకారంతో మనము ఇంకో 2-3 అడుగులు ముందర వేసి ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న తీవ్రమైన మోసాలని మనం బయటపెట్టాలి అని కంకణం కట్టుకున్నాం. దానికి మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం. మీరు చూసుకోండి, నేను వేసిన వీడియోస్ ఇవాళ వేలాది మందిని ఆ ముదనష్టపు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టకుండా రక్షించగలిగింది. మన ధ్యేయం ఒకటే, సామాన్యుడు ప్లాటు కొనే అంత రేట్లు రావాలి, ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉండాలి, అందరూ నిలబడి సొంత ఇల్లు కట్టుకోవాలి, అందరూ నిలబడి మన కార్మికులతో సహాయంతో ఇల్లు కట్టుకోవాలి. ఏ బీహారీ లేబరు, ఏ రాజస్థానీ లేబరు, ఏ వెస్ట్ బెంగాల్ లేబర్ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లేబర్కి తగినంత పని దొరికి వాళ్ళు ఎలా అనుకుంటారో అలా ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ధ్యేయంతో మన 2 ఛానల్ అహర్నిశంగా పనిచేస్తున్నాయి.
ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా మీ అందరికీ అర్థమయ్యేలా షేర్ చేసే బాధ్యత మనది. పాత బిల్డింగ్లు కొనాలన్నా, పాత ఫ్లాట్లు కొనాలన్నా, పాత ఇండ్లు కొనాలన్నా ఎలా కొనాలి, ప్రాక్టికల్ సైంటిఫిక్ క్యాల్కులేషన్స్తో సహా మీ అందరి ముందర ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మీ శక్తి మించి కాదు, మీ శక్తి ఎంత ఉందో కొలది అంత మా బ్యాంకుకు, అంటే మేము బ్యాంక్ అడ్రస్ ఇస్తాము, ఆ అకౌంట్ నంబరు, దానికి మీ మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు చేస్తారు కూడా అని ఎంతో ఆశతో ఈ ఛానల్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ప్రస్తుతం హైదరాబాదులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మనం చూస్తూ ఉన్నాము. ఒక నెలకు ఒక 5-6 స్కాములు రియల్ ఎస్టేట్వి బయటపడుతూ ఉన్నాయి. అయితే ఈ రియల్ ఎస్టేట్ స్కాములను పసిగట్టేటప్పటికీ వీళ్ళు అంటే తిరిగి చెల్లించే వెసులుబాటు ఏమన్నా అవుతుందా, లేదా ఈ స్కామ్లను నివారించడానికి అంటే రెగ్యులేటరీ అథారిటీస్ పరంగా ఏమైనా చర్యలు ఉన్నాయా అంటే శూన్యం. మరి వేలాది మంది రెరా సర్టిఫికెట్లు, హెచ్ఎండిఏ అప్రూవల్స్ చూసి ఒక చోట ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్లకు మోసం జరిగినప్పుడు దీనికి పరిష్కారాలు ఎక్కడున్నాయి? పరిష్కారం లేనప్పుడు జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. అంటే గవర్నమెంట్ శాఖలు మోసం కాకుండా ఆపలేకపోతున్నాయి. ఎందుకు ఆపలేకపోతున్నాయి అంటే హెచ్ఎండిఏలో ఉన్న కరప్ట్ ఆఫీసర్సే రెరాలో చేరి అక్కడ కూడా అదే దందా కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పెద్ద బిల్డర్లు కూడా పెద్ద నంబర్ 1, 2, 3, 4 ఏ తారతమ్యం లేకుండా అందరూ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్నారు. రెరా సర్టిఫికేషన్ కావాలంటే ప్రీ లాంచ్ ఇల్లీగల్. అంటే రెరా సర్టిఫికేషన్ ఇస్తుంది ప్రీ లాంచ్ కోసం. ప్రీ లాంచ్ అని ఇప్పుడు ఎవ్వరు మాట్లాడినా ఆ బిల్డర్ కాదు, ఓన్లీ కోఆర్డినేటర్ అండ్ బ్రోకర్ అండ్ మిడిల్ మ్యాన్ అని అర్థం. మీ ఏ పెద్ద బ్రాండ్ బిల్డర్ తీసుకున్నా ప్రీ లాంచ్ ప్రకటిస్తున్నాడు అంటే ఇప్పుడు మనకు చాలా మోసాలు జరిగినాయి. వాసవి కాకుండా, ఏఎస్బిఎల్ కాకుండా ఇలా వందలాది హైరైజులు మోసపూరిత యాడ్స్తో, రాంగ్ లేఅవుట్స్తో, స్టూపిడ్ స్టూడియో ఫ్లాట్స్తో జనాలను మభ్యపెట్టి ఈ ఫ్లాట్స్ అమ్మడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లాజికల్ ప్లస్ రీజనింగ్ ఇచ్చి టెక్నికల్గా మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ఎవాల్యుయేట్ చేసి రియల్ ఎస్టేట్ మార్కెట్ని అంచనా వేసి మనం ఎంచక్కా వీడియో రూపంలో అందరికీ అర్థమయ్యేలా తెలుగులో అందించడం కారణంగా ఇవాళ మన మదర్ ఛానల్ అయిన మంచి మార్గంలో నియర్లీ 5 లక్షల గంటల వాచ్ టైం సాధించగలిగాం. ఎవరైనా మీ ఛానల్ చూసి రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుందా అంటే దీనికి నిదర్శనం 5 లక్షల గంటల వాచ్ టైం. ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ వాళ్ళ ఓనర్ని పోయి అడగండి, 5 లక్షల గంటల వాచ్ టైం అంటే దాని అర్థం చెప్తాడు. ఎవరికి 1,00,000 గంటల వాచ్ టైం కూడా దాటలేదు. అలాంటిది 5 లక్షల గంటల వాచ్ టైం, 1700 వీడియోల్లోనే ఓన్లీ 17,000 సబ్స్క్రైబర్స్తో మనం రాష్ట్రం కాకుండా ఖండాంతరాలు దాటి అమెరికాలో 9% వ్యూవర్షిప్స్తో అంటే నంబర్ 1 ఛానల్గా మన ఛానల్ నిలిచింది. ఎంతోమంది ఎన్ఆర్ఐలు మన వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ ఆపేసి వాళ్ళ డబ్బును అక్కడే సురక్షితంగా ఉంచుకోగలిగారు. అలాంటి వాళ్ళే మన ఛానల్ని ఇంకా ముందర నడిపిస్తూ ఉన్నారు. అందుకోసము నేను మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నా, ట్రైమేచ్ టీవీ వ్యూవర్స్లో కొత్త మంది వచ్చుంటారు కదా, వాళ్లకు మన కథ తెలియదు. వాళ్ళు ఏదో ఆషామాషి ఛానల్ అనుకుంటున్నారు. కాదండి, మేము ఎన్నో గోతులు తవ్వి పెట్టాము. ఎన్నో గోతుల్లో చాలామంది అంటే ఫ్రాడ్ చేసే బిల్డర్స్ అంతా ఆ గోతిలో పడ్డారు. ఆ సమాచారం, ఈ గోతిలో పడబోతున్న సమాచారం మనం ఎప్పుడో
వ్యూవర్స్కి అడ్వాన్స్గా తెలియజేసాం. 6 నెలలు, సంవత్సరం ముందే ఒక ప్రాజెక్ట్ని ఎవాల్యుయేట్ చేసి దీంట్లో జరగబోయేది ఇది అని స్పష్టంగా చెప్పి కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు మన ఛానల్ ద్వారా అందరికీ సేవ్ చేయటం జరిగింది. అది మన కనీస ధర్మం అనుకొని మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము, చేస్తాము కూడా. అందుకోసం ప్రతి ఒక్క మనిషి తన ధనబలంతో ఈ ఛానళ్లను నిలబెడతారు అని సూచిస్తున్నాను. మనం ఇప్పుడు చూస్తే విపరీతమైన నిరుత్సాహం రియల్ ఎస్టేట్లో అంటే పాతుకుపోయింది. నియర్లీ మనకి ఇనీషియల్గా అందుతున్న సమాచారం ఏమంటే 150కి పైన 150 వెంచర్స్ అంటే ఈ ప్రాజెక్ట్స్ స్టాప్ కాబోతున్నాయి. 150 మనకు అందుతున్న సమాచారం 150, కానీ ఆల్మోస్ట్ దానికి త్రిబుల్ ఉండొచ్చు అనిపిస్తుంది. 3 ఇంతలు ఉండొచ్చు. అంటే దాదాపు 400 ప్రాజెక్టులో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో 150 ప్రాజెక్టులు అయితే ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉన్నాయి. మనం అది ఆ స్కామ్ అంటే ముందే గుర్తుపట్టాలి. అంటే చిన్న ప్రాజెక్ట్స్లో స్కామ్ గుర్తుపట్టడం చాలా కష్టం, పెద్ద ప్రాజెక్ట్స్లో స్కామ్ గుర్తుపట్టడం చాలా ఈజీ. మనకి ఇప్పుడు డిఫికల్టీ ఎక్కడ వస్తుందంటే చిన్న ప్రాజెక్ట్స్లో స్కామ్ గుర్తుపట్టాలి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, నిజ నిర్ధారణ చేసుకొని మీ అందరికీ సమాచారం అందించాలి. మనం ప్రతి ఒక్క చిన్న ప్రాజెక్ట్ని మనము సపరేట్గా వీడియో చేయలేం. అందుకోసం నేను వార్నింగ్ ఏమిస్తున్నా అంటే 150 మీడియం టు స్మాల్ ప్రాజెక్ట్స్, దాంట్లో అట్లీస్ట్ ఒక 2-3% పెద్ద ప్రాజెక్ట్స్ స్టాప్ కాబోతున్నాయి. మన దగ్గర కొంత డేటా ఉంది, కానీ ఆ డేటాని ఇప్పుడే మనం రివీల్ చేయలేం. అలాంటి పరిస్థితిలో ఉంది ఆ ప్రాజెక్ట్స్. కానీ 150 ప్రాజెక్ట్స్ మధ్యలోనే స్టాప్ కాబోతున్నాయి. ఎవరు అడ్వాన్స్లు పే చేశారో, ఎవరు నియర్లీ 60% పే చేశారో వాళ్లకు కూడా నిరాశ మిగలనుంది. వాళ్ళ డబ్బులు అణా పైసా కూడా రిటర్న్ రావు. ప్రస్తుతం 150 చిన్న అంటే మోస్తారు ప్రాజెక్ట్స్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం చెప్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్, చిన్న ప్రాజెక్ట్స్ 2 to 3 years డిలే, 2 to 3 years డిలే. కొన్ని కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ అమ్మడానికి 5 years టైం పట్టవచ్చు. అంటే కంప్లీట్ అయిపోయినాయి, అమ్మలేక 5 ఏళ్ళు పడుతుంది. ఈ చిన్న ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడతలేదు. పెద్ద ప్రాజెక్ట్స్ కథ వేరేనే ఉంది, అది ఇంకా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు 150 మీడియం సైజ్, స్మాల్ సైజ్, ఈ అంటే అన్నోన్ బిల్డర్స్, వీళ్ళంతా కొత్త బిల్డర్స్ ల్యాండ్ని అడ్డం పెట్టుకొని, నేను నిన్న చెప్పిన కదా వైట్ వాటర్ హౌసింగ్ లాంటిది, అంటే అలాంటి బిల్డర్సే దాదాపు 400 దాకా ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. నాకు వాళ్ళ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది అంటే బాధ లేదు, కానీ ఈ అడ్వాన్స్ చెల్లించే వాళ్లకు రిడ్రెసల్ లేదు, వాళ్లకు డబ్బులు రావు. కొంతమందికి ఎక్కడ డబ్బులు వస్తున్నాయి అంటే అది ప్రైమ్ అయి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో క్యాన్సిల్ చేసుకున్న వాళ్లకు కొద్దిగా వెసులుబాటు ఉంది. కానీ ఏ రెప్యుటేషన్ లేని ఫస్ట్ టైం ఎంటర్ అయిన ఈ బిల్డర్స్ 400 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో 150 ప్రాజెక్ట్స్ ఇక ముందుకు కొనసాగవు. ఇది ఖచ్చితం, 100%. దీంట్లో 3% బిల్డర్స్, టాప్ బిల్డర్స్ ఉన్నారు ఈ 150 ప్రాజెక్టులలో. వాళ్ళ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఇక ముందు సాగవు. మనం టోటల్ హైదరాబాద్ యొక్క టోటల్ గ్లోబల్ సినారియో, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, డొమెస్టిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్,
ప్లస్ టెలికాం, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ టోటల్ ఇండియన్ కామర్స్ని స్టడీ చేస్తే రాబోయే 5 సంవత్సరాలు భారతదేశానికి పెద్ద ఛాలెంజ్గా మిగిలినాయి. ఇంకో మీకు సీక్రెట్ చెప్తాను, వై రియల్ ఎస్టేట్ విల్ నాట్ డెవలప్. ఇప్పుడు మనం ఇండో-యుఎస్ డీల్ అయింది కదా, ఈ డీల్లో అంటే చాలా తొందరగా ఈ డీల్ సెట్ చేయడం జరిగింది. అమెరికా మనతో పాటు వేరే దేశాలతో కూడా డీల్ చేసుకుంది. ఈ డీల్స్ వల్ల ఇండియా యొక్క పట్టు అమెరికాపై సడలనున్నది. ఇంకోటి, జీసీసీస్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని చాలామంది అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీలు చాలామంది ఎంప్లాయీస్ని బెంచ్ మీద పెడతాయి. ప్రాజెక్ట్స్ లేకపోతే బెంచ్ మీద పడతాయి. అంటే స్టిల్ దే ఆర్ సర్వైవింగ్ ఆన్ బెంచ్. కానీ జీసీసీస్ వస్తాయి కదా, అవి రుత్లెస్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ ఆ ఫారెన్ ఎంటిటీ సబ్సిడరీస్ ఇవి. అంటే వాళ్ళు అమెరికన్ సిస్టంలో వర్క్ చేస్తారు. ఈ 3 months ప్రాఫిట్ రాలేదు అంటే వాళ్ళకు అవసరం లేని ఎంప్లాయీస్ని ఆ 3 months తర్వాత తొలగించేస్తారు. అవసరం ఉంటే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ 3 నెలలకు వాళ్ళకి ప్రాఫిట్ రాకపోతే జీసీసీని మొత్తం ఎత్తేసి ఒక 2 ఏళ్ళు కామ్గా ఉండే పని కూడా వాళ్ళు చేయగలరు. వాళ్ళు అంతా వాళ్ళ నిబద్ధత వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాఫిట్ రాని చోట వాడు ఒక టాయిలెట్ కూడా మెయింటైన్ చేయడు. ఇది జీసీసీ యొక్క నిజ స్వరూపం. చాలా మందికి తెలియదేమో జీసీసీ అంటే. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వల్ల విపరీతమైన జాబ్స్ వస్తాయి అని ఒక టైప్ అంటుంటే, ఏఐ వల్ల ఉన్న సాఫ్ట్వేర్ జాబులు ఊడిపోయి రోడ్డు మీద పడే జనసంఖ్య లక్షల్లో ఉంటుంది. అంటే ఆల్రెడీ లోన్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఇవాళ చెప్పలేని పరిస్థితి. అంటే బిల్డర్ల పరిస్థితి ఎలా ఉందో లోన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. దీంట్లో ఆశ్చర్యం చెప్తా, ఈ ప్రీ సేల్స్ అంటే ఈ ముందే ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే ఎవరు టోకెన్ అడ్వాన్స్లు 20-30% అడ్వాన్స్లు తీసుకొని ఆ ఫ్లాట్పై, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అప్రూవల్ వచ్చి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కడుతుంటే ఆ ఇన్స్టాల్మెంట్స్ కట్టే ప్రక్రియ కూడా మధ్యలో ఆగిపోనుంది. ఎందుకంటే డైరెక్ట్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ మొత్తం ఎఫెక్ట్ కాబోతున్నాయి. అంటే భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. మీరు గమనించండి, జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే భారతదేశం కోసం పెట్టిన సెంటర్స్ కాదు. ఆల్ ఓవర్ వరల్డ్ చీప్ లేబర్తో ఒక ఆఫీసు నడిపించడానికి పెట్టిన సెంటరే జీసీసీ. ఎవరికైనా జీసీసీ అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న బిజినెస్ని అంటే కంట్రోల్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఒక సెంటర్ని పెట్టి అది అతి తక్కువ ధరలో నిర్వహించేదే జీసీసీ. ఒక ఆఫీసు చీప్ లేబర్తో నడిపించే ఆఫీసే జీసీసీ. ఇది రాసి పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నా, ఎందుకంటే మన బాధ్యత కాబట్టి. ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్తో ముడిపడి జీసీసీలు వస్తున్నాయి, మనకి ఇంకా ఆఫీస్ స్పేస్ అంటున్నారు కదా. ఎన్నో జీసీసీలు 3 ఏళ్ళు దాటకుండానే బిచాణా ఎత్తేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీసీసీ రుత్లెస్గా వర్క్ అవుతుంది. పేరెంట్ కంపెనీకి లాస్ వస్తే ఫస్ట్ ఎత్తేసేది జీసీసీనే. జీసీసీ వాళ్ళ డబ్బులు విపరీతంగా మిగిలియాలి. జీసీసీ గిన దాంట్లో ఫెయిల్ అయ్యింది అంటే 1 month నోటీస్ కాదు, 10 days నోటీస్ ఇచ్చి టోటల్ కంపెనీనే క్లోజ్ చేస్తారు. అప్పుడు ఇక్కడ ఎవరు పొలిటీషియన్ బాధ్యత తీసుకోడు, ఏ గవర్నమెంట్ బాధ్యత తీసుకోదు. ఇది జీసీసీ నిజ స్వరూపం. ఇది జరుగుతుందా లేదా మీరు ఫ్యూచర్లో చూడండి. మన ఛానల్లో ప్రతి ఒక్క మాట ఆణిముత్యం లాంటిది. మీ అందరి భవిష్యత్తుకి ముడిపడి ఉన్న విషయాలపై స్పష్టతతో సరళమైన తెలుగు భాషలో మీ అందరికీ మీ సంపాదించిన డబ్బు ఎలా మిగిలించుకోవాలో, ఎలా డేంజర్లో వేయకూడదో మన ఛానల్లో ఎంతో స్పష్టంగా చెప్పబడుతున్నది. దయచేసి అందరూ పండ్లు ఇట్లా బిగించి కోపం తెచ్చుకోకుండా మన ఛానల్లో చెప్పే
నెగటివ్ విషయాలని బాగా మీరు ఆలోచించి ఆ నెగటివ్గానే ఆలోచించండి. నా ప్రకారం ఇవాళ రేపు ఫస్ట్ నెగటివ్గా ఆలోచించాలి. నెగటివ్ బాగా బలపడ్డాక దాంట్లో ఏదైనా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే అది మీకు లాభకారం అంటే లాభం కలిగించేలా ఉంటే ప్రొసీడ్ కావచ్చు. కానీ మొదటి లుక్లో టోటల్ పాజిటివ్గా రేపు భారతదేశం సోనేకి చిడియా అవుతుంది అని, లేదా గోల్డెన్ బర్డ్ అని, లేదా ఒక $10 ట్రిలియన్ ఎకానమీ అని ఈ చెప్పుడు మాటలు వినకుండా ప్రాక్టికల్గా మన స్టేట్లో ఏం జరుగుతుంది? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఈ కాంబినేషన్లో మన రాష్ట్రం లాభపడుతుందా, నష్టపోతుందా? అంటే ప్రతి బచ్చాగాడు చెప్తాడు, నర్సరీ స్టూడెంట్ కూడా చెప్తాడు, అక్కడ బీజేపీ ఉండి ఇక్కడ కాంగ్రెస్ ఉంటే ఎలాంటి లాభాలు లేవు. మరి తమిళనాడు అంత ఆర్థిక శక్తిగా ఎదుగుతుందిగా. తమిళనాడు యొక్క ఫౌండేషన్ వేరే, తెలంగాణ యొక్క ఫౌండేషన్ వేరే. తమిళనాడు ఫౌండేషన్ ఒక 30-40 ఏళ్ల క్రితం పడ్డది. మన హైదరాబాద్ ఫౌండేషన్ పడి 15 ఏళ్ళు అవుతుంది. అది కూడా తొక్కలో ఫౌండేషన్. ఇది అన్ని అబద్ధాల ఫౌండేషన్తో వేసిన హైదరాబాద్ కనుక ఇవాళ కుప్ప కోలుతున్నది. మీరు చెన్నై చూడండి, అక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ డిమాండ్ లేదు, సామాన్యంగానే ఉంది. విపరీతమైన లాభాలు రావు రియల్ ఎస్టేట్లో. ఎందుకు రావు? అంత ఇండస్ట్రియల్ స్టేట్లో అంతమంది వర్కర్స్ ఉన్నాక, అంత డిమాండ్ ఉన్నాక ఎందుకు రావు అంటే అక్కడ ప్రాక్టికల్ డిమాండ్ ఉంది. అక్కడ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది. అక్కడ ప్రాక్టికాలిటీకి, హార్డ్ వర్క్కి విలువ ఇస్తారు. కాబట్టి చెన్నైలో ఇంకా ఆ రేట్లు అంత లేవు. కానీ హైదరాబాదులో ఇండస్ట్రీస్ కరువు, ఎంప్లాయ్మెంట్ లేదు. అంటే మనం కొత్త కొత్త టర్మ్స్ ఇన్వెంట్ చేసి అదే జరుగుతుందేమో అని మెట్రో విస్తరణ, 12 వరుసల రహదారి విస్తరణ, జనాలు లేరు, ఎంప్లాయ్మెంట్ లేరు, ఆకలితో అలమటిస్తున్న ఒక రాష్ట్రాన్ని రేషన్ షాప్ల దగ్గర 1/2 కిలోమీటర్ లైన్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. రైతు బంధు, రైతు భరోసా రాకపోతే చావు బతుకుల్లో ఉన్నట్టు రైతులు కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం ఇది. ఇలాంటి రాష్ట్రంలో ప్రీమియం ఫ్లాట్స్కి, ప్రీమియం విల్లాలకు భారీగా డిమాండ్ ఉందట. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కొన్నోడే కొంటున్నాడా? బ్లాక్ మనీ ఉన్నోడు కొంటున్నాడా? కరప్ట్ ఆఫీసర్స్ కొంటున్నారా? వీళ్ళు తప్ప హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయగల ధైర్యం ఎవ్వడికి లేదు ప్రస్తుత పరిస్థితులు. మరి ఈ కళ్ళబొల్లి మాటలు ఎందుకు? ఫ్యూచర్ సిటీ నిజంగానే ఫ్యూచర్లో ఏమైనా ఉందా దానికి ఫ్యూచర్? ఫ్యూచర్ సిటీకి 20 ఇయర్స్ తర్వాతనే డిమాండ్ ఉంటుంది. మినిమం 20 ఇయర్స్. 20 ఇయర్స్ కన్నా ముందు ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు. ఇది మన ఛానల్ యొక్క కాన్ఫిడెన్స్. టెక్నికల్గా ఫార్మా సిటీ ఉన్నప్పటి నుంచి ఈ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు 12 వరుసల రహదారి, మొన్న జరిగిన గ్లోబల్ సమిట్ యొక్క నిజాలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ కాకుండా వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ కుట్ర పన్నుతున్నారు అని నేను ఒక 20-30 వీడియోలో చెప్పిన. ఫ్యూచర్ సిటీ డెవలప్ కావాలి అంటే వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ హస్తం ఉంటే కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు. వెస్ట్ హైదరాబాదులో దాదాపు 3.5 నుంచి 4 లక్షల కొత్త ఫ్లాట్లు 3 ఏళ్ల నుంచి పడవబడున్నాయి. కొనే నాథుడు లేడు. 1 సంవత్సరం దాటేసరికి 5.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా పడుంటాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. మనం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితం. 100% 3.5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో మాత్రమే ఖాళీగా 3 ఏళ్ల నుంచి పడవగా పడున్నాయి. అమ్ముడు బోక. పర్ ఇయర్ సేల్స్ 6 to 8% జరుగుతలేదు ఒక ప్రాజెక్ట్లో. 6 to 8%. 1000 ఫ్లాట్లు కడితే 60 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోతలేవు. 1000 ఫ్లాట్లు కడితే 60 ఫ్లాట్లు. మీరు నమ్ముతారో లేదో, హైదరాబాదులో 100 ఇయర్స్ 150 ఇయర్స్ యాక్చువల్లీ 150 ఇయర్స్ ఇన్వెంటరీ ఉంది. అంటే ఒక్క ఫ్లాట్ కట్టకుండా 150 ఏండ్లు కంటిన్యూస్గా అమ్మిన ఈ ఫ్లాట్లు అంటే ఉంటాయి. ఇంకా 100 ఇయర్స్ ఇన్వెంటరీ అయితే పక్కాగా ఉంది. 100 ఏళ్ల ఇన్వెంటరీ అంటే ఎంత ఎక్సెస్గా ఆశపడ్డారో,
ఎట్లా బిల్డర్లే మోసపోయారో నేను చెప్తున్నా కదా, 150 బిల్డర్లు తమ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేరు. వాళ్ళు మోసం చేయొద్దు అనుకున్నా చేతులు ఎత్తేసే పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 95% మంది ఎవరు టోకన్లు, అడ్వాన్స్లు, ఫుల్ అమౌంట్లు పే చేశారో వాళ్లకు ఫ్లాట్లు చేతికి అందవు. ఇది స్పష్టం. మన ఛానల్ తరఫున స్టాంప్ ఉంటే స్టాంప్ కొట్టేస్తాం. అందుకోసం నేను చెప్పేది, మన ఛానల్ యొక్క నైసర్గిక స్వరూపం ఏమంటే కస్టమర్స్ కాయా కష్టం చేసుకొని డబ్బులు కూడబెట్టుకొని బ్యాంకు లోన్లు ఎత్తి ఒక ఫ్లాట్ రూపంలో ఒక ఇల్లు కొనడానికి పోతే వాళ్ళతో జరిగే మోసాన్ని ఆపలేక చేతులెత్తేస్తే మరి ఈ కస్టమర్స్, ఈ ఖాతాదారులు ఎక్కడ పోవాలి? 3-4 ఏళ్ల వెయిటింగ్ తర్వాత లాస్ట్కు మీ ఫ్లాటు దక్కదు, మీ ఇచ్చిన డబ్బు దొరకదు అంటే వాళ్ళు ఎటు పోవాలి? మళ్ళీ ఆ డబ్బు సేకరించడానికి అదేం 1000 కాదు, 2 కాదు, 5 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 30, 40, 60, 70 లక్షలు. ఇలాంటి అమౌంట్ మళ్ళీ పొదుపు చేయాలి. ఉన్న లోన్ని అంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ని కొట్టించుకొని ఆ లోన్ చెల్లించలేక ఫోర్క్లోజర్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ప్లాన్ వేయాలి, మళ్ళీ ఎప్పుడు ఇల్లు కొనాలి. అంటే ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతున్నా ఎవ్వరికి ఒక న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు చూడండి, ఇన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. ఒక్క స్కామ్లోనైనా అందరి డబ్బులు అందరి చేతికి చిక్కాయా? కొందరి చేతికైనా చిక్కలేదు. మరి ఇంత భయంకరంగా స్కామ్ జరుగుతుంటే ఎవ్వడు ఏ రకంగా ఏ సహాయం చేయకపోతే లక్షలాది ప్రజలు ఈ ఊబిలో పడి ప్రతి ఒక్క ఫ్లాటు ఇప్పుడు హైదరాబాదులో మినిమం 300% మార్కప్ అంటే 300% ప్రాఫిట్తో అమ్ముతున్నారు. కొన్ని 600% ప్రాఫిట్తో అమ్ముతున్నారు. ప్రైమ్ ఏరియా అని చెప్పి అమ్యూనిటీస్ అని చెప్తున్నారు. 120 అమ్యూనిటీస్, 70 అమ్యూనిటీస్ అట. ఎప్పుడు యూజ్ చేసుకుంటాం? మన జీవిత కాలంలో ఈ 70కి 70 యూజ్ చేసుకోలేము. 70 కాదండి, మనం యూజ్ చేసుకున్నది ఒక 5-8, మ్యాక్సిమం 5 to 8 అమ్యూనిటీస్. వీళ్ళు దానికి 70 అమ్యూనిటీస్ చేసి ఒక్కొక్క ఫ్లాట్కు 1.5 నుంచి 3 కోట్ల వరకు వసూలు చేసి షటకోపం పెట్టే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. కనుక నేను ఈ వార్నింగ్ వీడియో నేను విడుదల చేస్తున్నా. దయచేసి అందరు షేర్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు, మీ ఛానల్కి సహాయం ఎందుకు చేయాలంటే వేలాది మంది కోట్లాది డబ్బు మనం మిగిలిచ్చాం కనుక ఖచ్చితంగా అంటే వెనకాడకుండా వీడియోస్ చేసి నిజాలన్నీ నిగ్గు తేల్చి, అందరూ రియల్ ఎస్టేట్ భజన చేసినప్పుడు మనం వ్యతిరేకంగా వెళ్ళి అందరినీ ఎడ్యుకేట్ చేసి, మీరే పోయి చూడండి మన ఛానల్ చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయి చూడండి. ఏ క్లాస్ వీడియోస్, 1700 వీడియోలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. రియల్ ఎస్టేట్లో దాగి ఉన్న విషయాలను ప్రస్ఫుటంగా మీ అందరి కళ్ళ ముందర, అంటే మీలో ఆ డౌట్ అనే ఒక పురుగును మన ఛానల్ బ్రెయిన్స్లో వేయటం జరిగింది. అంటే అనుమానం, ప్రతిదానిపై అనుమానం రేకెత్తేలా, ప్రతిదీ ప్రశ్నించేలా మనం సబ్స్క్రైబర్స్ని ట్రైన్ చేయటం జరిగింది. ప్రతిదీ అనుమానంగా చూడటం, ప్రతిదీ దాంట్లో వేలు పెట్టడం, ప్రతిదాన్ని గెలకటం, ప్రతి దాంట్లో మంట పెట్టడం, ప్రతిదాన్ని అంటే బూడిద చేయటం, మన డబ్బులు ఆదా చేసుకోవటం. అంటే విభిన్న రకాలుగా ఒక ప్రాజెక్ట్ని ఎవాల్యుయేట్ చేసి ఎలా చేయాలి, రియల్ ఎస్టేట్ని అనుమానాస్పదంగా ఎలా చూడాలి, ప్రతి ప్రాజెక్ట్లో కొర్రీలు ఎలా పెట్టాలి, చీపుగా ఎలా కొనాలి, ఇవి కూడా చెప్పాము మన వీడియోస్లో. గుంపులుగా పోయి ఒక అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక బిల్డర్పై ఎలా ఒత్తిడి పెంచాలి, ఎలా డమ్మీ కాల్లు చేయాలి, ఒక ప్రాజెక్ట్ యొక్క టోటల్ ప్రాజెక్ట్ ప్రీమియంని ఎలా తగ్గించాలి, ఆ ప్రీమియంని టోటల్ డెస్ట్రాయ్ ఎలా చేయాలి, ఆ బిల్డర్ దగ్గర చీప్గా ఫ్లాట్స్ ఎలా కొట్టేయాలి అనే ఎడ్యుకేషన్ మన ఛానల్లో తప్ప ఎవ్వరు ఏ ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ ఇయ్యలేదు. బిల్డర్లు మీకు కాల్ చేయడం కాదు, మీరే బిల్డర్కి కాల్ చేసి మీ ఫ్లాట్ విలువ ఎలా తగ్గించుకోవాలి,
ఆ ప్రాజెక్ట్ యొక్క వీక్నెస్ని ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి, ఆ ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మనం ఫ్లాట్ రేట్ తగ్గించుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్లో డెఫినెట్లీ వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్ని మనం గుర్తుపట్టగలిగితే, ఆ వీక్నెస్ గురించి మళ్ళీ బిల్డర్తో మాట్లాడగలిగితే, మళ్ళీ ఫోన్ కాల్స్ చేయగలిగితే, మళ్ళీ అదే విషయాన్ని తిరగవేసి తాలింపేసి ఆ బిల్డర్కి చెప్పగలిగితే, బిల్డర్ మనస్థైర్యం దెబ్బతిని మనకు తక్కువ రేట్లో ఫ్లాట్లు వచ్చే ట్రిక్స్ అన్నీ మనం ఎన్నో వీడియోలో షేర్ చేశాం. ఇలాంటి ఛానల్ ఎక్కడుంది మీరు చెప్పండి. అది తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేలా, ఎంతోమంది బిల్డర్ల కాలుతుంటే కూడా వాళ్ళు విమర్శించిన ఆ విమర్శలను తట్టుకొని మనం ఈ బృహత్ కార్యాన్ని చేపడుతున్నాం. అందుకోసమే డొనేషన్స్ అడుగుతున్నాం. ఉట్టిగానే అడుగుతలేం మనం. వేలాది కోట్లు మీ జీవితంలో సంపాదించుకున్న డబ్బును మా పూచీగా, అంటే మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నందుకు మేము సహాయం కోరుతున్నాం. తప్పు లేదు. ఇదేం చాక్లెట్ బిస్కెట్లు కాదు, ఒక టీవీ కాదు, ఫ్రిడ్జ్ కాదు మళ్ళీ తీసుకోవడానికి. జీవితంలో ఒక్కసారే దొరికే ఛాన్స్ ఇది. ఒక్క ఛాన్స్. ఒక ఫిలింలో ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అలా ఒక్క ఛాన్స్ అని చెప్పి బిల్డర్ చేతిలో మోసపోయే ప్రజలను చూసి తట్టుకోలేక మనం ఈ 2 ఛానళ్ళ ద్వారా మీ అందరినీ రక్షించే అంటే బాధ్యత మనం తీసుకున్నాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా రాబోయే స్కామ్స్ గురించి, రాబోయే రియల్ ఎస్టేట్లో దందాలు ఎలా జరిగినాయి, ఎలా జరుగుతాయి, రేపు ఈ స్టేట్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంది, పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంది, ఎకనామిక్ ఫ్యూచర్ ఎలా ఉంది, ఈ తొక్కల ఫ్యూచర్ సిటీలు లాంటి ఎన్ని సిటీలు వెలుగులోకి వస్తున్నాయి, ఏ రోడ్డు ఎలా పనికొస్తుంది, ఈ రోడ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా, ఆల్ ఓవర్ సిటీ డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఏ సిటీపై ఎవరు ఏ ఏరియాపై ఎవరు కన్నేశారు, అసలు ఈ ప్రాజెక్టు ముందు సాగుతుందా లేదా, ఈ ప్లాట్లు ఇక్కడ కొంటే ఏం లాభం, ఒక లేఅవుట్లో ప్లాట్లు ఎలా కొనాలి, ఎలా ఒత్తిడి పెంచాలి, ఎలా తక్కువ రేటుకు అంటే మెయిన్ పార్ట్స్లో ఈ ప్లాట్లు కొనాలి, ఈ డైరెక్షన్లకు ఆ వాస్తువులకు బలి కాకుండా అతి తక్కువ ధరలో ప్లాట్లు ఎలా కొనాలి, ఇలాంటి అంటే అన్ని యాంగిల్స్, వాస్తు దగ్గర నుంచి, ప్రాక్టికల్ ఫైనాన్స్ నుంచి, మీ జాబ్స్ నుంచి, అసలు సేవింగ్ నుంచి, అసెట్లో ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుంచి, ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదా రియల్ ఎస్టేట్ బెటరా అని ఒక కంపారిజన్ దగ్గర నుంచి, అసలు హైరైజ్లో జరిగే స్కామ్స్ దగ్గర నుంచి, హెచ్ఎండి ప్లాట్స్ అప్రూవల్, దాని టోటల్ లేఅవుట్ అది ఎట్లా ఉంది పరిస్థితి గురించి, ఒక ఏరియా డెవలప్మెంట్ గురించి అన్ని విధాలుగా మీ అందరికీ అర్థమయ్యేలా మంచి తెలుగు భాషలో మీ అందరికీ అందించే బాధ్యత మాది. కాబట్టి తప్పకుండా మీ అందరూ సపోర్ట్ చేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి 150 ప్రాజెక్టులు, టోటల్ 400 ప్రాజెక్ట్స్ క్రైసిస్లో ఉన్నాయి. 150 ప్రాజెక్టులు కంప్లీట్ కావు. దాంట్లో అంటే కొన్ని వేలాది మంది యొక్క డబ్బు రిటర్న్ రాదు. వీళ్ళకి రిడ్రెసల్ అంటే వీళ్ళకి ఏదన్నా న్యాయం జరగాలి అంటే 10+ ఇయర్స్ వెయిట్ చేసే అవకాశం ఉంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక్కసారి పుట్టగొడుగుల్లాగా లాస్ట్ 7 ఇయర్స్లో కొన్ని వేల ప్రాజెక్ట్స్, చిన్నవి పెద్దవి, ఇప్పుడు అమాయకుడైన నార్మల్ బిల్డర్లు కూడా ఈ అత్యాశ వల్ల దాని దాటికి ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హై రైజ్ యొక్క క్రైసిస్ ఒక నార్మల్ అపార్ట్మెంట్ కట్టే బిల్డర్లకు కూడా ఇప్పుడు ఆ సెగ తగులుతుంది. ఈయన తొందరగా నష్టపోతాడు. ఎందుకంటే చిన్న బిల్డర్ యొక్క అంటే డబ్బు పెట్టి రిస్క్ తీసుకుంటాడు. వీళ్ళని లోన్స్ ప్రీ లాంచ్లో డబ్బులు తీసుకుంటాడు, కానీ వాడు ప్రీ లాంచ్ చేయలేని పరిస్థితి. ఫ్లాట్ కట్టి చిన్న ఫ్లాట్స్ 8-10 ఫ్లాట్లు అమ్ముకునే వ్యక్తికి కూడా ఇవాళ పెద్ద సెగ తగులుతుంది. అసలు చాలా మనం చూస్తుంటే మనం ఒక కాలనీలో 8-10 అపార్ట్మెంట్లు ఉంటాయి.
ఆ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ కొనసాగించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. దౌర్భాగ్యపు స్థితిలో ఆ ల్యాండ్ ఓనర్ యొక్క ఒత్తిడి పెరుగుతుంది. నా ఫ్లోర్లో నాకు కంప్లీట్ చేసి ఇచ్చే, నువ్వు ఎప్పుడైనా చావు అంటుడు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి వేలాది అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను ఆ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడతలేను, ఓన్లీ 150 ప్రముఖమైన బిల్డర్స్ యొక్క ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. చిన్న బిల్డర్స్ ఎలా సఫర్ అవుతున్నారు, అసలు ఈ మార్బుల్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నేను ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ట్రెండ్ ఎట్లా నడుస్తుంది. వాళ్ళు చెప్పేది ఏమంటే 100 మంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇప్పుడు 40 మందే పనికున్నారు, 60 మంది వేరే రాష్ట్రాలకు వేరే తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. 100 దగ్గర 40 మందే ఉన్నారు, 60 మంది వెళ్ళిపోయారు. అంటే మన రియల్ ఎస్టేట్లో వచ్చే చేంజెస్ మార్బుల్ చేసే వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా తెలిసిపోతుంది మనకు. వాళ్ళు క్లియర్గా మనకు ఇండికేషన్ ఇస్తారు, అసలు ప్రాజెక్ట్స్ ఎట్లున్నాయి, అసలు పేమెంట్ అవుతుందా లేదా, ఒక్కొక్క ప్రాజెక్ట్కి డిలే ఎందుకు అవుతుంది. చిన్న బిల్డర్స్ అపార్ట్మెంట్ కట్టేటోళ్ళ దగ్గరనే పరిస్థితి ఇట్లుంది, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర అయితే ఘోరమైన పరిస్థితి. దయచేసి అందరూ ఇది గమనించాలి. మనది ఆషామాషి ఛానల్ కావు, దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్ మనం. కాబట్టి అందరూ మన ఛానళ్ళ గురించి పాజిటివ్గా ఉండండి. మనం ఎంతైనా నెగటివ్ పబ్లిసిటీ మన వంతది. నెగటివ్ పబ్లిసిటీ కానివ్వండి, ఏదైనా స్కామ్స్ కానివ్వండి, ఏ రూపంలో మోసం జరిగినా మొదటిగా పబ్లిసిటీ చేసేది మనమే. ప్రతిదీ నెగటివ్గా చూడాలి. నెగటివ్గా చూసినాకనే కొన్ని పాజిటివ్ పాయింట్స్ దిక్కు మనం దృష్టి సారించాలి. కానీ ఫస్టే పాజిటివ్గా పోతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మన రీసెర్చ్ మనం చేస్తూనే ఉంటాం. నిజం ఎక్కడున్నా, అది ఎక్కడ దాక్కున్నా మీ ముందర పెట్టే బాధ్యత మనది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి మన ఛానల్లో ఇంకా పై స్థాయికి వెళ్ళేటట్టు మీ బాధ్యతగా తీసుకొని దీన్ని ప్రోత్సహిస్తారు అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.